హాయ్ అండి అందరికి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నాం. ఈ రోజు మా ఫ్యామిలీ అంతా కలిసి ఒక ట్రిప్ కి ప్లాన్ చేసాం. అదేంటి అంటే ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్ లో తెగ వైరల్ అయింది కదా అండి. ఒక టెంపుల్ స్వర్ణగిరి టెంపుల్. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ భువనగిరి జిల్లాలో ఉంది. ఈ భువనగిరి జిల్లా అనేది మన హైదరాబాద్‌కి చాలా దగ్గరలోనే ఉంటుందండి. 1 అవర్ జర్నీలో వెళ్ళిపోవచ్చు. మేమైతే ఈవినింగ్ 5కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే పెట్రోల్ బంక్ దగ్గర ఆగాము. పెట్రోల్ బంక్‌లో కూడా వీడియో తీశాననమాట. నెక్స్ట్ అయితే ఇంకా స్టార్ట్ అయ్యాం మళ్ళీ. ఇలా అప్పుడప్పుడు వీకెండ్స్‌లో అయినా సరే అంటే ప్రతి వీకెండ్ వెళ్ళామనుకోండి. బట్ అట్‌లీస్ట్ మంత్లీ ఒకసారో లేదంటే 2 మంత్స్‌కి ఒకసారో అయినా ఇలా ఫ్యామిలీతో కలిసి ట్రిప్స్ ఏమైనా ప్లాన్ చేశామనుకోండి. మైండ్ అలాగే మనసు 2 కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటాయి. కాకపోతే మేము ఈరోజు గుడికి వెళ్తున్నాము. పెద్ద ట్రిప్ ఏం కాదులెండి. బట్ ఎనీవే చాలా నచ్చుతుంది నాకైతే కార్ జర్నీ అండ్ అలాగే ఫ్యామిలీ అందరూ ఉంటారు కదా! సూపర్‌గా నచ్చుతుంది. ఇప్పుడైతే మనం యాదగిరిగుట్ట ముందు ఉన్న ఒక టోల్ గేట్ ఉంటుంది. ఆ టోల్ గేట్ దగ్గర ఉన్నామనమాట. ఇక్కడ జొన్న పొట్టలొచ్చాయి. సో, జొన్న పొట్లు కాల్చుకున్నవి కొనుక్కొని తింటూ జర్నీ చేద్దామని చెప్పి ఇంకా దిగామనమాట. నాకైతే ఇక్కడ ఒక ఆలోచనొచ్చింది. ఎప్పుడు వాళ్ళు కాల్చిస్తే మనం తినడమేనా? ఈసారి మనమే కాల్చుకొని మనమే తిందామని అనిపించింది. ఇంకా చక్కగా రెడీ అయిపోయాను. ఇంకా అందరూ నవ్వుతున్నారనమాట. అంటే కార్‌లోంచి మా అత్తయ్య, మామయ్య, మా వదిన అందరూ నవ్వుతున్నారు. నవ్వితే నవ్వుకోండి అని చెప్పి ఇంక నేనైతే నా పని చేసుకున్నాను. మా ఆయనేమో అక్కడ ఒక గోనె సంచి ఉంటే అందులో ఇంకా లేతవేమైనా ఉన్నాయేమో చెక్ చేసి మరీ తెచ్చిచ్చారు. అండ్ ఇక్కడ చూడండి నిమ్మకాయని మేమే కట్ చేసేసాం. ఇంకా ఆ సాల్ట్ డబ్బా చూస్తే భయమేసింది. బట్ ఇంకేం చేయలేం బయటన అలానే ఉంటాయి కదా! నేనైతే సాల్ట్ రాసుకోలేదు. ఓన్లీ లెమన్ మాత్రమే పెట్టుకున్నాను. పిల్లలకి కూడా అలాగే పెట్టిచ్చాను. అండ్ ఇక్కడ పిల్లల్ని అడుగుతున్నాను చూడండి ఇవ్వట్లేదు. ఫస్ట్ అందరికి కార్‌లో ఉన్నోళ్ళందరికీ ఇచ్చాక మా ఆయన కూడా తిన్నాక లాస్ట్‌ది నాకొచ్చిందనమాట. సో, అంతవరకు వెయిట్ చేయాలంటే కష్టం కదా! ఎదుటోళ్ళు తింటుంటే మనం ఖాళీగా ఎలా ఉంటాం చెప్పండి. ఇంకా వాళ్ళని అడుక్కుంటున్నాను. వాళ్ళైతే ఇవ్వలేదు. మా హన్స్ పాప అయితే ఒక్క గింజ ఇచ్చింది ఎంతో బ్రతిమలాడిన తర్వాత. సో, ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాను నా జొన్న పొట్ట కోసం. ఇంకా ఫైనల్‌గా నా జొన్న పొట్టు కూడా వచ్చేసిందనమాట. ఇంకా నేను కూడా తినేస్తున్నాను. ఈలోగా మా ఆయన "ఇంక నువ్వు కార్‌లో తిందువులే ఇంకా ఎక్కువ తినొచ్చు చాలు" అని అన్నారు. అయ్యో రామా! ఇంతవరకు మీరందరూ తిన్నంత సేపు నేను వెయిట్ చేశాను. నేనొక్కదాన్ని తింటేనే మీకింక కంగారయిపోయిందా అని చెప్పి ఇంక కారెక్కేసాను. అయినా డ్రైవింగ్ చేసేది మా ఆయన. సో, నాకేంటి ప్రాబ్లమ్ చెప్పండి. హ్యాపీగా పక్కన కూర్చొని తినుకుంటా ఎంజాయ్ చేస్తా వెళ్ళాను. నేనింకా తినడం పూర్తి చేయలేదు. గుడి కూడా వచ్చేసిందండి. ఇంకా ఇక్కడే ఎంట్రన్స్ అనమాట గుడి దగ్గర. ఈ గుడైతే చిన్నజీయర్ స్వామి వారి నేతృత్వంలో ప్రతిష్ఠించబడింది. గుడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం అంట. ఇక్కడైతే హిల్స్ అండి. హిల్స్ పైనుంచి మనకి వ్యూ చాలా బావుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. టెంపుల్ కూడా చూడండి దూరం నుంచి కనిపిస్తుంది కదా! ఈ చుట్టూ 22 ఎకరాల్లో ఈ టెంపుల్ నిర్మించారనమాట. ఆ ప్లేస్ అంతా వాళ్ళదే. సో, ఇక్కడైతే మేము ముందు భాగం నుంచి వెళ్ళట్లేదు. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశానండి టెంపుల్ వ్లాగ్ అని చెప్పి. అందులో ఓన్లీ టెంపుల్ గురించి మాత్రమే చేశాను. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోకి వెళ్లి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను జస్ట్ కొన్ని సీన్స్ మాత్రమే చూపిస్తున్నాను. టెంపుల్‌ని మొత్తం ఏం చూపించట్లేదు. బట్ మెయిన్ పార్ట్స్ అయితే చూపిస్తున్నాను. ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ పుష్కర్ణి అనేది మెయిన్ అట్రాక్షన్. అందులో జలనారాయణ మూర్తిని ప్రతిష్ఠించారు. అండ్ ఇదైతే జేగంట. ఈ జేగంటను మ్రోగించి మనం మన మనసులో కోరికలను కోరుకుంటే అది వెంకటేశ్వర స్వామి తీరుస్తాడు అని ఒక నమ్మకం అండి. అండ్ ఇక్కడైతే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది చూడండి. ఇదైతే 40 ఫీట్ ఉంటుంది. అండ్ ఈ బిల్డింగ్ అయితే స్వామివారి వైభవోత్సవ మండపం అంట. అండ్ ఇదైతే బ్యాక్ సైడ్ నుంచి గుడి లోపలికి ఎంట్రీ అండి. మేము అటువైపు నుంచే వెళ్ళాము. అండ్ ఇక్కడ చూడండి శ్రీవారి పాదాలు. ఈ శ్రీవారి పాదాలని మేము మిస్ అయ్యామండి. ఎందుకంటే మేము ముందు నుంచి వెళ్ళలేదు. సో, ఫైనల్‌గా అయితే మళ్ళీ గుడి నుంచి బయటకొచ్చేసాం. బయటకు వచ్చాక మేమైతే ఒక ప్లేస్‌లో ఆపామండి. ఎందుకంటే ఇంకా నైట్ అయింది కదా! తినాలని చెప్పి ఇంకా రాఘవేంద్ర టిఫిన్స్ అని మా ఆయన రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఆపారు. బట్ అక్కడ చాలా బిజీగా ఉంది ప్లేస్ లేదని మళ్ళీ రోడ్డు దాటించి రైట్ సైడ్ ఉన్న హోటల్‌కి తీసుకెళ్లారు. అది కూడా రాఘవేంద్ర టిఫిన్స్. అందరికీ కూడా కడుపులు కాలుతున్నాయన్నమాట. మెయిన్‌గా పిల్లలకి ఎప్పుడెప్పటికొస్తదా అని వెయిట్ చేస్తున్నాము. ఇంకా రావడమే ఆలస్యం తినేద్దాం అన్నట్లు చూస్తున్నాం. మా హన్సీ పాప చూడండి ఎంత క్యూట్‌గా ఉందో ఆ బొట్టులో. అండ్ నేనొక్కదాన్నే ఇక్కడ పూరి ఆర్డర్ పెట్టుకున్నాను. నేను, మా మామయ్య గారు. మిగతా వాళ్ళందరూ కూడా దోసలు, పన్నీర్ దోసలు పెట్టుకున్నారు. నా పూరి ఫస్ట్ వచ్చిందన్నమాట. వాళ్ళ దోస రావటానికి చాలా టైం పట్టింది. ఈలోగా నేను ఆర్డర్ పెట్టుకున్న పూరిని కుక్కలు చింపిన విస్తరి చేశారంటే నమ్మండి. చూసారుగా ఎలా ఎగబడుతున్నారో. ఏం చేస్తాం చెప్పండి. మరి ఆకలి అలాంటిది. అందులోకి చిన్న పిల్లలు. నా ప్లేట్‌లో 3 పూరీలొస్తే 2 పూరీలు వాళ్ళే తిన్నారు. ఒకటి మాత్రమే నాకుంచారు. ఇంకా వాళ్ళ దోస నాకిచ్చారన్నమాట. దోస తింటుంటే ఇంక మిరపకాయ నవిలేసాను చూడండి. ఇంక ఎలా ఉందంటే నా పరిస్థితి. ఎవరైనా ఒక స్వీట్ ముక్క తెచ్చి నోట్లో పెడితే బావుండని అనిపించింది. ఇక్కడ చూడండి మా హన్సీ పాపకి నేను
తిన్ను తిన్ను అంటే ఇంకా తింటావా తినవా అని అనింది. అయితే నువ్వు పెట్టి నేను తింటా అంటే అప్పుడు పెట్టింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఫ్రెండ్స్ హైదరాబాద్‌కి దగ్గరగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ గుడికి వెళ్ళండి. చాలా బావుంది. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. హైదరాబాద్ నుంచి ఒక 1 అవర్ జర్నీలో వెళ్ళిపోవచ్చు. మాక్సిమం 50 కేఎం లోపలే ఉంటుంది. అంతకు మించి ఉండదు. ఈ టెంపుల్‌ని యాదాద్రి తిరుమల అని కూడా అంటారు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బై బాయ్.